ఏ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయినా సరే రెండు వైపులా పదున్న కత్తి వంటిదన్నమాట. అంటే మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది లేకుండా ఇప్పుడు ప్రపంచమే లేదు. వచ్చే 5-10 సంవత్సరాల్లో ఏఐతోనే ప్రపంచం మొత్తం ముందుకెళ్ళిపోద్ది. అయితే చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అనేది ఏఐ టూల్స్ ద్వారా జరుగుతుందా? ఇలా జరిగితే దాని పరిణామాలు ఏంటి? దీని మీద యూకే ఫస్ట్ కంట్రీ టు క్రిమినలైజ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ త్రూ ఏఐ టూల్స్. అసలు ఏఐ టూల్స్ ద్వారా చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ ఎలా జరుగుద్ది? కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి, డీప్ ఫేక్ వాడి, ఒక పిల్లలకి ఇంకో ఫోటో పెట్టి లేదా పిల్లల్ని నూడిఫై చేసి ఇలా చేస్తే ఫస్ట్ టైం ప్రపంచంలోనే ఒక చట్టం తీసుకొచ్చింది యూకే. దీనివల్ల చాలా కఠినమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందని చెప్పి చాలా స్ట్రాంగ్ పనిష్మెంట్స్ తీసుకొస్తూ ఎవరైతే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని ప్రమోట్ చేస్తూ ఏఐ టూల్స్ని డిజైన్ చేస్తారో లేదా దాన్ని కలిగి ఉంటారో, దాన్ని సృష్టిస్తారో, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళందరికీ చాలా కఠినమైన శిక్షలు పడేలా ఒక చట్టం తీసుకొచ్చింది. ముఖ్యంగా పిల్లల్ని అబ్యూజ్ చేసే ఇమేజెస్ కానీ ఇవన్నీ చేస్తే కనుక 5 సంవత్సరాల పాటు ఇంప్రిజన్మెంట్ తప్పనిసరి. అది ఇల్లీగల్ కూడా ఇప్పుడు బ్రిటన్లో. చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ ఇమేజెస్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించి అవి డిస్ట్రిబ్యూట్ చేయటం, అవి కలిగి ఉండటం ఇవన్నీ చాలా ట్రెండ్ అయిపోతుంది అనమాట. లాస్ట్ ఇయర్ యూకేలో డిజిటల్ ఫార్మాట్లో 5 లక్షల చైల్డ్ సెక్షువల్ అబ్యూజెస్ జరిగాయంట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇవి చాలా భయంకరంగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఎగ్జిస్టింగ్ ప్రస్తుతం ఉన్న పిల్లల ఇమేజెస్కి ఇంకొక ఇమేజెస్ యాడ్ చేస్తారంట. సోషల్ మీడియాలో మనం చిన్న పిల్లల ఇమేజెస్ పోస్ట్ చేయాలన్నా జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పి మనం ఇప్పుడు చెప్పక తప్పదు. మనందరికీ తెలుసు ఒక పదం పీడోఫీలియా. పీడోఫీలియా అంటే పిల్లల పట్ల సెక్షువల్ అట్రాక్షన్ కలిగి ఉంటాం అనమాట. పీడోఫీలియా మాన్యువల్స్ అంటే పీడోఫిలియాకి సంబంధించి ఎవరైతే వెబ్సైట్ రన్ చేస్తారో, ఎవరైతే ఆ టూల్స్ని డిజైన్ చేసి అమ్ముతుంటారో, వాడుతుంటారో వాళ్ళకి కఠినమైన శిక్షలు అనమాట. వాళ్ళు పీడోఫిలియా మాన్యువల్స్ అని చెప్పి ఆ టూల్స్ని ఎలా ఆపరేట్ చేయాలో కొన్ని మాన్యువల్స్ తయారు చేస్తున్నారంట. అలాంటి దొరికినా ఎవరి చేతులన్నా పడినా అవి డిస్ట్రిబ్యూట్ అయినా అవి అమ్మినా సరే ఇప్పుడు బ్రిటన్లో చాలా పెద్ద నేరం అంట. ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ అని చెప్పి బ్రిటిష్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఎన్జిఓ రీసెంట్గా ఒక రీసెర్చ్ చేసింది. ఒక 30 days విండో పీరియడ్ తీసుకుంటే దాదాపు 3512 పీడోఫిలిక్ ఇమేజెస్ అనేవి ఇంటర్నెట్లో బయటపడ్డాయంట. ఓన్లీ ఒక వెబ్సైట్లో, ఒక డార్క్ వెబ్సైట్లో. మీ అందరికీ తెలుసు డార్క్ వెబ్ అనే కొత్త టర్మ్ బాగా ట్రెండ్ అవుతుంది. డార్క్ వెబ్ అంటే మనం చూసే ఇంటర్నెట్ కాదు, ప్యారలల్గా ఇల్లీగల్గా అక్రమమైన మార్గాలు, మనీ లాండరింగ్ కానీ, టెర్రర్ ఫైనాన్సింగ్ కానీ, టెర్రరిజం కానీ, ఈ పోర్నోగ్రఫీ కానీ, పీడోఫిలిక్ పిక్చర్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి డార్క్ వెబ్ ఒకటి నడిపిస్తున్నారనమాట. దీనిలో చాలామంది దానికి అట్రాక్ట్ అయ్యి దానిలో టూల్స్ వాడటం, దానికి డబ్బులు పే చేయటం ఇవన్నీ చేస్తున్నారు. ఎవరైతే ఆ టూల్స్ కొనుక్కున్నారో వాళ్ళకు కూడా శిక్షలు, ఎవరైతే అమ్మారో వాళ్ళకు కూడా శిక్ష, ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకు కూడా శిక్ష. ఇక భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది చాలా ర్యాంపెంట్గా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మన ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67B అని ఒక సెక్షన్ ఉందన్నమాట. ఈ యాక్ట్లో సెక్షన్ 67B ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో సెక్షన్ 67B అనేది ఎవరైతే చైల్డ్ పోర్నోగ్రఫీ పబ్లిష్ చేస్తారో, ట్రాన్స్మిట్ చేస్తారో వాళ్ళకి శిక్ష ఉంటుంది. అదేవిధంగా పాక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద సెక్షన్ 15 కింద ఏ పర్సన్ అయితే చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రొడ్యూస్ చేస్తారో, ట్రాన్స్మిట్ చేస్తారో వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. అదేవిధంగా మనకి జూనైల్ జస్టిస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. దానిలో సెక్షన్ 107 కింద కూడా చైల్డ్ పోర్నోగ్రఫీకి పెద్ద పనిష్మెంట్స్ ఉన్నాయి. అండ్ కొత్తగా భారత న్యాయ సంహితలో ఆన్లైన్ అఫెన్సెస్, డిజిటల్ అఫెన్సెస్ సంబంధించి కూడా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. ఎవరైతే చైల్డ్ పోర్నోగ్రఫీని చూస్తారో, డౌన్లోడ్ చేసుకుంటారో, స్టోర్ చేసుకుంటారో వాళ్ళకి పాక్సో కింద, ఇతర చట్టాల కింద కఠినమైన శిక్షలు వేస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది.